ఉద్యోగాలు ఇస్తాం అనుకుంటా ప్రజాభవన్కు రప్పించుకుంటూ అక్కడ అప్లికేషన్ ఇచ్చినాం. వీటికి 2-3 సార్లు అయింది. అది అప్లికేషన్ ఇచ్చినాము. సెకండ్ లిస్ట్, ఫస్ట్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అన్నారు. సెకండ్ లిస్ట్ అయిపోయింది, థర్డ్ లిస్ట్ కూడా రాలేదు. మరి దాన్ని మరి వచ్చినలాగా వాళ్ళకి సరిగా లేదు. రానున్న పరిస్థితి ఏంది అని మాకు డౌట్ వస్తుంది. ఇదే విషయంలో ఈరోజు బస్ భవన్ రవాణా జరగడం జరిగింది. బస్ భవన్కి వస్తే సారు లేడు. మరి అంత దూరం నుంచి వచ్చాము, వికారాబాద్ తాండ్రం నుంచి ఇచ్చాము, కరీంనగర్ వరంగల్ నుంచి చాలామంది వచ్చారు. తిండి తిప్పలు లేకుండా ఉద్యోగాల నుంచి వచ్చాము. మా పరిస్థితి ఏంది? మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని కోరుకుంటాం. కానీ మేము వస్తే మీరు దొంగల కింద వేసుకుంటున్నారు. నాకు అర్థం కావడం లేదు. మీరు ఆఫీసర్ కదా, చెప్పాలి బాబు మీ సమస్యకి ఏది ఉంది, ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఇవ్వము, ఏదో ఒకటి నోటిఫికేషన్ చేయాలి. కానీ రేపురా మాపురా అని ఈ దర్శన పరిచయం చేయడం నాకు నచ్చడం లేదండి. సార్ ఒకటి, మాకు చిన్న పిల్లలు ఉన్నారు, చాలా అమ్మనాయన పోయించుకోవాలి. నాకు రిమోల్ చేసి 3-4 ఏళ్ళ దగ్గర వస్తుంది. నేను ఎలా బతకాలి? నేనే ఎట్లా సార్, నా పిల్లలు ఎట్లా బతకాలి? నాకు యాక్సిడెంట్ అయ్యింది మళ్ళీ మొన్న. ఇవి నా పరిస్థితి ఏంది? నేను ఎట్లా బతకాలి చెప్పండి. ఇస్తామంటారు సార్, ఇస్తేనేమో మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, లేకపోతే మేము ఏం చేసుకున్న బాధ్యత మాత్రము ఈ గవర్నమెంట్ మీదనే ప్రాబ్లం పడతాయండి. ఇది నేను కూడా చెప్తున్నాను. సార్ చెప్పిన కూడా మీరు అంటే పొన్నం ప్రభాకర్ అంటారు తెలంగాణ చూస్తే అంతా మంచిగా ఫ్రీ బస్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు ఫ్రీ బస్ ఇచ్చాడు? ఎవరు బాగుపడుతున్నారండి? ఓన్లీ మహిళలు ఇచ్చినా పర్వాలేదు. మరి మా పరిస్థితి ఏంటండి? మా ఉద్యోగాలు మాకు కూడా ఇవ్వాలి కదండి. మేము వేరే పడతలేం కదండి. చెప్పండి సార్, మీ వినపం ఇదే. ఏంటంటే మేము వచ్చినప్పుడు మీరు ఉండకపోవడం ఒకటి మాకు బాధాకరంగా ఉంది. మా సమస్య మీరు పరిష్కరించుకోవడం లేదు. ఇంకా మీరు పరిష్కరించ మాకు నమ్మకం కూడా లేదు. కాబట్టి దీని విషయాన్ని పొన్నం ప్రభాకర్ గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మీరు మాకు సాయం చేయగలరు. మీతో పనులు చేసుకొని తెలుసుకున్నాం.